ప్రైజ్ ద లార్డ్. మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి అత్యున్నతమైన నామమున మీకందరికీ వందనములు శుభములు తెలియజేస్తున్నాను. గ్రీటింగ్స్ టు యు ఆల్ ఇన్ ద ప్రెషియస్ అండ్ మ్యాచ్లెస్ నేమ్ ఆఫ్ అవర్ లార్డ్ అండ్ సేవియర్ జీసస్ క్రైస్ట్. నా పేరు కేటీబీ ప్రసన్న కుమార్. నేను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 40 సంవత్సరములు పనిచేసి 31 మార్చ్ 2017లో రిటైర్ అయ్యాను. కడప పట్టణంలో స్థిరపడి ఉన్నాను. దేవుని పరిచర్యలో మరి ముఖ్యంగా గిడియన్స్ ఇంటర్నేషనల్ ఇన్ ఇండియాలో స్టేట్ సెక్రటరీ ఫర్ ఆంధ్రప్రదేశ్గా పనిచేస్తూ కొనసాగుతున్నాను. దేవుడు నాకు ఇచ్చిన యునిక్ గిఫ్ట్ దేవుని వాక్యములను కంఠపాఠం చేయుట, మెమరైజ్ చేయుట. దేవుని మహాకృపను బట్టి కీర్తనల గ్రంథమంతటిని అనగా 150 అధ్యాయములను 2461 వచనములను మెమరైజ్ చేయడానికి దేవుడు నాకు ఇచ్చినటువంటి ఆరోగ్యాన్ని బట్టి, జ్ఞాపక శక్తిని బట్టి ఆ దేవాది దేవునికి స్తోత్రములు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాను. దేవుని వాక్యములను ఎందుకు కంఠపాఠం చేయాలి అనే ప్రక్రియను పాస్టర్ గాలి గంగరాజు గారు తిరుపతి వారి ద్వారా విని ఇన్స్పైర్ అయి గత కొన్ని సంవత్సరములుగా నేను మెమరైజ్ చేస్తూ ఉన్నాను. 119వ కీర్తనలోని 176 వచనములను రిసైట్ చేయడానికి, చెప్పడానికి 7 సంవత్సరముల కిందట శుభవార్త టీవీలో దేవుడు పాస్టర్ గాలి గంగరాజు గారి ద్వారా నాకు ఆ అవకాశాన్ని ఇచ్చాడు. దేవుని వాక్యములను కంఠపాఠం చేయుట, మెమరైజ్ చేయుట అనే అంశం బైబిల్ గ్రంథంలో ఎక్కడైనా ఉన్నదా అని పరిశీలించినట్లయితే ద్వితీయోపదేశకాండం 31వ అధ్యాయం 19వ వచనంలో, కాబట్టి మీరు ఈ కీర్తన వ్రాసి ఇశ్రాయేలీయులకు నేర్పుడి. ఆ కీర్తన ఇశ్రాయేలుల మీద నాకు సాక్షార్థముగా ఉండునట్లు దానిని వారికి కంఠపాఠము చేయించుము. యాజ్ ఇట్ ఈస్గా కంఠపాఠము చేయించుము అని దేవుడే వ్రాయించాడు. ఈ ఆజ్ఞను దేవుడు మోషేకు ఇశ్రాయేలులందరికీ ఇచ్చినట్లుగా చూస్తున్నాం. కీర్తనలు మాత్రమే కాక దేవుని వాక్యములన్నిటిని కూడా మెమరైజ్ చేయాలి అనేటువంటి వచనాన్ని ద్వితీయోపదేశకాండం 31వ అధ్యాయం 12వ వచనంలో దేవుడు వ్రాయించాడు. అలాగే 13వ వచనంలో వీటిని నేర్చుకోవటం వలన కలిగే లాభం, ఆశీర్వాదం ఏమిటంటే, మీరు బ్రతుకు దినములనియు మీ దేవుడైన యెహోవాకు భయపడుట నేర్చుకొందురు. దేవుని వాక్యములను ఎప్పుడు మెమరైజ్ చేయాలి, ఎలా చేయాలి, అలా కంఠపాఠం చేయటం వలన మనకు కలిగే దేవుని ఆశీర్వాదాలు ఏమిటో నేర్చుకుందాం. దేవుని వాక్యాలను కంఠపాఠం చేయాలి అంటే పట్టుదల కావాలి, సమయం కావాలి. మన బిజీ షెడ్యూల్లో చాలామంది దేవునికి ఇవ్వవలసిన సమయాన్ని మనము ఇవ్వలేకపోతున్నాం. కొన్ని మనకిష్టమైన విషయాలను మనం సాక్రిఫైస్ చేస్తే దేవునికి మనం ఎక్కువ సమయం ఇవ్వగలుగుతాం. నేను బ్యాంకులో పనిచేస్తున్నప్పుడు ప్రతిరోజు 12 గంటల కంటే ఎక్కువ సమయం పనిచేసేవాడిని. అయినప్పటికీ కూడా దేవుని సన్నిధిలో 2 గంటల కంటే ఎక్కువ సమయాన్ని గడపడానికి, మెమరైజ్ చేయడానికి దేవుడు నాకు తన కృపనిచ్చాడు. మెమరైజ్ చేయాలి అంటే వాక్యాన్ని చదవాలి, అర్థం చేసుకోవాలి, ధ్యానించాలి, తర్వాత మెమరైజ్ చేయాలి. నేను మెమరైజ్ చేసిన వాక్యాలను ఎక్కువగా వ్రాస్తూ ఉంటాను. ఎప్పుడు చేయాలి అంటే ఉదయకాలమున చేస్తే ప్రశాంత వాతావరణంలో మనం చక్కగా చేయడానికి అది అనువైన సమయం. దావీదు మహారాజు అంటాడు కదా 63వ కీర్తన 1-2 వచనంలో, దేవా నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెతుకుదును, నీ బలమును నీ ప్రభావమును చూడవలనని పరిశుద్ధాలయమందు నేనెంతో ఆశతో నీ తట్టు కనిపెట్టుచున్నాను. ఎలా చేయాలంటే, మనం ప్రతిదినము బైబిల్ డైలీ పోర్షన్ చదువుతున్నప్పుడు కొన్ని వాక్యాలు మనతో మాట్లాడుతున్నట్లుగా అనిపిస్తూ ఉంటాయి. అటువంటి వాక్యాలను మనము ఒక నోట్బుక్లో వ్రాసుకొని వాటిని మెమరైజ్ చేస్తూ ఉండాలి. మెమరైజ్ చేసిన వాక్యాలను ప్రతిరోజు కూడా రిపీట్ చేస్తూ ఉండాలి. రోజుకు ఒక్క వాక్యం మనం మెమరైజ్ చేయగలిగితే సంవత్సరానికి దాదాపుగా 365 వాక్యాలను మనము మెమరైజ్ చేయవచ్చు. మనము నేర్చుకున్న వాక్యాలను ప్రతిరోజు కూడా రిసైట్ చేయాలి. ఎందుకంటే రోమీయులకు రాసిన పత్రిక 10:17లో చెప్పినట్లుగా, వినుట వలన విశ్వాసం కలుగును, వినుట క్రీస్తును గుర్చిన మాట వలన కలుగును. ఈ విధంగా మనం మెమరైజ్ చేసినటువంటి వాక్యాలను మనమే విన్నట్లయితే మన విశ్వాసం కూడా రోజు రోజుకు పెరుగుతూ ఉంటుంది. దేవుని ఆశీర్వాదాలు అంటే 119 దావీదు కీర్తన 11వ వచనంలో, నీ ఎదుట నేను పాపం చేయకున్నట్లు నా హృదయంలో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను అని దావీదు మహారాజు అంటాడు. అలాగే దేవుని చిత్తానుసారముగా ప్రవర్తించుట ఎలాగో కూడా 143వ కీర్తన 10వ వచనంలో, నీవే నా దేవుడవు, నీ చిత్తానుసారంగా ప్రవర్తించుటకు నాకు నేర్పుము అని ప్రార్థిస్తాడు. 119వ కీర్తన 7వ వచనంలో, నీతిగల నీ న్యాయవిధులను నేను నేర్చుకున్నప్పుడు యథార్థ హృదయంతో నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించదను అని
దేవుని ఎదుట ఒప్పుకుంటాడు. 119:66 కీర్తనలో ఉన్నటువంటి ఆశీర్వాదము, నేను నీ ఆజ్ఞలందు నమ్మిక ఇచ్చి ఉన్నాను, మంచి వివేచన మంచి జ్ఞానము నాకు నేర్పుము. దావీదు మహారాజు చెప్పినట్లుగా 90వ అధ్యాయం 12వ వచనంలో మన దినములను లెక్కించుటకు ఆ యొక్క దేవుని వాక్యం మనకు నేర్పిస్తుంది. దేవుని వాక్యాలను మీరు కూడా ఎక్కువగా మెమరైజ్ చేసి అందులోని ఆనందాన్ని పొందుకొని దేవుని ఆశీర్వాదాలను మెండుగా పొందుకోవాలని మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాను, ఎంకరేజ్ చేస్తున్నాను. అట్టి కృపను దేవుడు మనకందరికీ అనుగ్రహించునుగాక. కీర్తనల గ్రంథంలోని కొన్ని చాప్టర్స్ను, కొన్ని వాక్యాలను మనము ఇప్పుడు విందాం. కీర్తనల గ్రంథము 46వ కీర్తన. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమును అయి ఉన్నాడు, ఆపత్కాలమున ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. కావున భూమి మార్పు నొందినను, నడి సముద్రములో పర్వతములు ముంగినను, వాటి జలములు ఘోషించు నురుక్కొట్టినో, ఆ పొంగునకు పర్వతములు కదిలినను మనం భయపడము. ఒక నది కలదు, దాని కాలములు దేవుని పట్టణమును, సర్వోన్నతి మందు పరిశుద్ధ స్థలమును సంతోషపరచున్నవి. దేవుడు ఆ పట్టణంలో ఉన్నాడు, దానికి చలనము లేదు. అరుణోదయమున దేవుడు దానికి సహాయం చేయుచున్నాడు. జనములు ఘోషించున్నవి, రాజ్యములు కదులుచున్నవి. ఆయన తన కంఠధ్వని వినిపించగా భూమి కరిగిపోచున్నది. సన్నిధిపై యెహోవా మనకు తోడైనాడు, యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయం అన్నాడు. యెహోవా చేసిన కార్యములు వచ్చి చూడు, ఆయన భూమి మీద నాశనములు కలుగజేయవాడు. ఆయనే భూదిగంతముల వరకు యుద్ధములు వాడువాడు. విల్లు విరిచివాడును, బల్లెము తగినరకు వాడును ఆయనే. యుద్ధరథములను అగ్నిలో కాల్చివేయవాడు ఆయనే. ఊరకునుడి, నేనే దేవుడిని తెలుసుకునండి, అన్ని జనుల్లో నేను మహోన్నతుడగుదును, భూమి మీద నేను మహోన్నతుడగుదును. సన్నిధిపై యెహోవా మనకు తోడైనాడు, యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు. కీర్తనల గ్రంథము 47వ కీర్తన. సర్వజనులారా చప్పట్లు కొట్టుడి, జయధ్వనులతో దేవుని గూర్చి ఆర్భాటము చేయుడి. యెహోవా మహోన్నతుడు, భయంకరుడు, ఆయన సర్వభూమికి మహారాజయ్యున్నాడు. ఆయన జనములను మనకు లోబర్చును, మన పాదముల కింద ప్రజలను అణగదొక్కును. తాను ప్రేమించిన యాకోబుకు మహాతిశయాస్పదముగా మన స్వాస్థ్యమును ఆయన మన కొరకు ఏర్పాటు చేసి ఉన్నాడు. దేవుడు ఆర్భాటముతో ఆరోహణమాయను, బూరధ్వనితో యెహోవా ఆరోహణమాయను. దేవుని కీర్తించుడి, కీర్తించుడి, మన రాజును కీర్తించుడి, కీర్తించుడి. దేవుడు సర్వభూమికి రాజై ఉన్నాడు, రమ్యముగా కీర్తనలు పాడుడి. దేవుడు అన్యజనులకు రాజై ఉన్నాడు, దేవుడు తన పరిశుద్ధ సింహాసనం మీద ఆసీనుడై ఉన్నాడు. భూనివాసులు ధరించుకుని కేడములు దేవునివి, ఆయన మహోన్నతుడాయను. కీర్తనల గ్రంథము 48వ కీర్తన. మన దేవుని పట్టణమందు, ఆయన పరిశుద్ధ పర్వతమందు యెహోవా గొప్పవాడును, బహుకీర్తనీయుడనై ఉన్నాడు. ఉత్తర దిక్కున మహారాజు పట్టణమైన సియోను పర్వతము రమ్యమైన ఎత్తుగల చోట నుంటబడి సర్వభూమికి సంతోషకరముగానున్నది. దాని నగరంలో దేవుడు ఆశ్రయముగా ప్రత్యక్షమగుచున్నాడు. రాజులు కూడిరి, వారి ఏకంగా కూడి వచ్చిరి. వారు దాన్ని చూచిన వెంటనే ఆశ్చర్యపడిరి, భ్రమపడి త్వరగా వెళ్ళిపోయిరి. వారి చెటనుగా వణకును, ప్రసవించు స్త్రీవేదనియు వారిని పట్టెను. తూర్పు గాలిని రేపి తర్షీషు ఓడలను నీవు పొగలగొట్టుచున్నావు. సైన్యములకు అధిపతి యెహోవా పట్టణమందు, మన దేవుని పట్టణందు మనం విన్నట్టుగా జరుగుట మనము చూసి ఉన్నాము. దేవుడు నిత్యంగా దానిని స్థిరపరిచి ఉన్నాడు. దేవా, మేము నీ ఆలయమందు నీ కృపను ధ్యానించితిమి. దేవా, నీ నామం ఎంత గొప్పదో, నీ కీర్తియు భూదిగంతముల వరకు అంత గొప్పది. నీ కుడిచే నీతో నిండి ఉన్నది. నీ న్యాయ విధులను బట్టి సియోను పర్వతము సంతోషించునుగాక, యూదా కుమార్తెలు ఆనందించుదురుగాక. ముందు రాబో తరములకు దాని వివరం చెప్పినట్లు సియోను చుట్టూ తిరుగుచు దాని చుట్టూ సంచరించుడి. దాని బురుజులను లెక్కించుడి, దాని ప్రాకారమును నిదానించుడి. ఈ దేవుడు సదాకాలం మనకు దేవుడై ఉన్నాడు, మరణం వరకు ఆయన మనలను నడిపించును. కీర్తనల గ్రంథము 49వ కీర్తన. సర్వజనులారా ఆలకించుడి, సామాన్యులేమి సామంతులేమి, ధనికులేమి దరిద్రులేమి, లోక నివాసులారా మీరందరూ ఏకముగా కూడి చెవియొగ్గుడి. నా నోరు విజ్ఞాన విషయములను పలుకును, నా హృదయధ్యానము పూర్ణ వివేకమును గూర్చినదయ్యుండును. గూఢార్థము కలదానికి నేను చెవియొగ్గెదను, సితారా తీసుకొని నా మరుగుమాట బయలుపరచెదను. నా కొరకు పొంచువారి దోషకృత్రములు నన్ను చుట్టుకున్నప్పుడు ఆపత్కాలములలో నేనేలా భయపడవలను. తమ ఆస్తియే ప్రాపకమని నమ్మి తమ ధన విస్తారతను బట్టి పోగొట్టుకుని వారికి నేనేలా భయపడవలను. ఎవడను ఏ విధము చేతనైనను తన సహోదరుని విమోచింపలేడు. వాడు కుళ్ళు చూడక నిత్యము బ్రతుకున్నట్లు దేవుని సన్నిధిని వారి నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయగలవాడెవడు. వాని ప్రాణ విమోచన ధనం బహు గొప్పది, అది ఎన్నటికీ తీరక అట్లుండవలసినదే. జ్ఞానులు చనిపోదురన్న సంగతి అతనికి తెలియకుండా పోదు, మూర్ఖులను పశుప్రాయులను ఏకముగా నశింతురు. వారు తమ ఆస్తిని ఇతరులకు విడిచిపెట్టుతురు, తమ ఇండ్లు నిరంతరము నిలుచుననియు తమ నివాసములు తరతరములకు ఉండుననియు
వారు అనుకొందురు. తమ భూములకు తమ పేర్లు పెట్టుదురు. ఘనత వహించిన వాడైనను మనుషుడు నిలువజాలడు, వాడు నశించు మృగములను పోలినవాడు. స్వాతిశయ పూర్ణులకును వారి మాటను బట్టి వారిని అనుసరించు వారికిని ఇదే గతి. వారు పాతాళములో మందగా కూర్చబడుదురు, మరణం వారికి కాపరి అయ్యుండును. ఉదయమున యథార్థవంతులు వారి నేలుదురు, వారి స్వరూపములు నివాసము లేనివై పాతాళములో క్షయమైపోవును. దేవుడు నన్ను చేర్చుకొనును, పాతాళ బలము నుండి ఆయన నా ప్రాణమును విమోచించును. ఒకడు ధనసంపన్నుడైనప్పుడు వాని ఇంట ఘనత విస్తరించినప్పుడు భయపడకుము. వాడు చనిపోయినప్పుడు ఏమీ కొనిపోడు, వాని ఘనత వాని వెంట దిగదు. నీకు నీవే మేలు చేసుకుంటువని మనుషులు నిన్ను స్తుతించులను. తన జీవితకాలమున్నొకడు తన్ను పొగడుకొనినను అతడు తన పితరుల తరము చేరవలను, వాడు మరి ఎన్నడూ వెలుగు చూడడు. ఘనత నుండి బుద్ధిహీనులైన వారు నశించు జంతువులను పోలియున్నారు. కీర్తనల గ్రంథము 50వ అధ్యాయం. దేవాదేవుడైన యెహోవా ఆజ్ఞ ఇచ్చుచున్నాడు. తూర్పు దిక్కు మొదలుకొని పడమటి దిక్కు వరకు భూనివాసులను రమ్మని ఆయన పిలుచుచున్నాడు. పరిపూర్ణ సౌందర్యము గల సియోనులో నుండి మన దేవుడు ప్రకాశించున్నాడు. పరిపూర్ణ సౌందర్యము గల సియోనులో నుండి దేవుడు ప్రకాశించున్నాడు. మన దేవుడు వేంచేయుచున్నాడు. ఆయన మౌనంగా నుండడు. ఆయన ముందర అగ్ని మండుచున్నది. ఆయన చుట్టూ ప్రచండ వాయువు విసురుచున్నది. ఆయన తన ప్రజలకు న్యాయం తీర్చుటకై బల్లేర్పణ చేత నాతో నిబంధన చేసుకున్న నా భక్తులను నా యొద్దకు సమకూర్చుడని మీది ఆకాశమును భూమిని పిలుచుచున్నాడు. దేవుడు తానే న్యాయకర్త అయి ఉన్నాడు. ఆకాశం ఆయన నీతిని తెలియజేయుచున్నది. నా జనులారా, నేను మాట్లాడబోచున్నాను, ఆలకించుడి. ఇశ్రాయేలు ఆలకింపుము. నేను దేవుడను, నీ దేవుడను. నేను నీ మీద సాక్ష్యం పలికెదను. నీ బలుల విషయమే నేను నిన్ను గద్దించుటలేదు. నీ దహన బలులు నిత్యము నా ఎదుట కనబడుచున్నవి. నీ ఇంట నుండి కోడె అయినను నీ మందలో నుండి పొట్టేళ్ళనైనను నేను తీసుకొనను. అడవి మృగములన్నయు 1000 కొండల మీద పశువులన్నయు నావే కదా. కొండల్లోని పక్షులన్నిటినీ నేను ఎరుగుదును. పొలంలోని పశువాదులు నా వశమై ఉన్నవి. లోకమును దాని పరిపూర్ణతయు నావే. నేను ఆకలి గురునను నీతో చెప్పను. వృషభముల మాంసమును నేను తిందునా, పొట్టేళ్ల రక్తమును నేను త్రాగుదునా. దేవునికి స్తుతియాగము చేయుము, మహోన్నతికి నీ మృక్కుబడులు చెల్లించుము. ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొరపెట్టుము, నేను నిన్ను విడిపించదను, నీవు నన్ను మహిమపరచదవు. భక్తిహీనులతో దేవుడిట్లు సెలవిచ్చున్నాడు. నా కట్టడలను వివరించుటకు నీకు ఏమి పని? నా నిబంధన నీ నోట వచించదవేమి? దిద్దుబాటు నీకు అసహ్యము కదా. నీవు నా మాటలు నీ వెనుకకు త్రోసివేయుదువు. నీవు దొంగను చూచినప్పుడు వానితో ఏకీభవించదవు. వ్యభిచారులతో నీవు సాంగత్యము చేయుదువు. కీడు చేయవలని నీవు నోరు తెరుచున్నావు. నీ నాలుక కపటము కల్పించుచున్నది. నీవు కూర్చోండి నీ సహోదరుని మీద కొండములు చెప్పుచున్నావు. నీ తల్లి కుమారుని మీద అపనిందలు మోపుచున్నావు. ఇట్టి పనులు నీవు చేసినను నేను మౌన ఇంటిని. అందుకు నేను కేవలం నీ వంటి వాడనని నీవు అనుకుంటివి. అయితే నీ కన్నుల ఎదుట ఈ సంగతులను వరుసగా ఉంచి నిన్ను గద్దించెదను. దేవుని మర్చువారలారా, దీనిని యోచించుడి. లేని ఎడ్ల నేను మిమ్మును చీల్చివేయుదును. తప్పించువాడెవడనూ లేకపోవును. స్తుతియాగము నర్పించువాడు నన్ను మహిమపరచున్నాడు. నేను వానికి దేవుని మహిమ కనపరచున్నట్లు వాడు మార్గము సిద్ధపరచుకొనెను. కీర్తనల గ్రంథము 51వ కీర్తన. దేవా, నీ కృప చొప్పున నన్ను కరుణింపుము. నీ వాత్సల్య బాహువ్యముల చొప్పున నా అతిక్రమను తుడిచివేయము. నా దోషం పోవునట్లను బాగుగా కడుగుము. నా పాపం పోవునట్లను పవిత్రపరచుము. నా అతిక్రమములు నాకు తెలిసి ఉన్నవి. నా పాపం ఎల్లప్పుడూ నీ ఎదుటనున్నది. నీకే విరోధంగా నేను పాపం చేస్తున్నాను. నీ దృష్టి ఎదుట నేను చెడుతనం చేస్తున్నాను. కావున ఆజ్ఞ ఇచ్చినప్పుడు నీవు నీతిమంతుడుగా అగుపడదువు. తీర్పు తీర్చినప్పుడు నిర్మలుడుగా అగుపడదువు. నేను పాపంలో పుట్టిన వాడను. పాపంలోనే నా తల్లి నన్ను గర్భమును ధరించను. నీవు అంతరంగములో సత్యమును కోరుచున్నావు. అంతరమున నా జ్ఞానం తెలియజేయదు. నేను పవిత్రుడనగట్టు హిస్సోపుతో నా పాపం పరిహరింపుము. హిమగడ్డను నేను తెల్లగా ఉన్నట్లు నీవు నన్ను కడుగుము. ఉత్సాహ సంతోషములు నాకు వినిపింపుము. అప్పుడు నీ విరచమికలను హర్షించును. నా పాపములకు విముకుడకము. నా దోషములన్నింటినీ తుడిచివేయము. దేవా, నా యందు శుద్ధ హృదయం కలగజేయము. నా అంతరంగంలో స్థిరమైన మనసును నూతనంగా పుట్టించుము. నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకము. నీ పరిశుద్ధాత్మను నా ఎదురు నుండి తీసివేయకము. నీ రక్షణానందము నాకు మరలా పుట్టించుము. సమ్మతి గల మనసు కలగజేసి నన్ను దృఢపరచుము. అప్పుడు అతిక్రమలు చేయు వారికి నీ త్రోవలను బోధించుదును. పాపులను నీ తట్టు తిరుగుదురు. దేవా, నా రక్షణ
రక్షణకర్తవగు దేవా, రక్తాపరాధము నుండి నన్ను విడిపింపుము. అప్పుడు నా నాలుక నీతిని గురించి ఉత్సాహగానం చేయును. ప్రభువా, నా నోరు నీ స్థుతిని ప్రచురపరచునట్లు నా పెదవులను తెరుము. నీవు బలిని కోరువాడవు కావు, కోరిన ఎడల నేను అర్పించుదును. దహనబలి నీకు ఇష్టమైనది కాదు, విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు. దేవా, విరిగిన హృదయమును నీవు అలక్ష్యం చేయవు. నీ కటాక్షము చొప్పున సియోనుకు మేలు చేయుము, యెరూషలేము యొక్క గోడలను కట్టించుము. అప్పుడు నీతియుక్తను బలులను, దహనబలులను, సర్వాంగ హోములను నీకు అంగీకృతములగును. అప్పుడు జనులు నీ బలిపీఠం మీద కోడలను అర్పించుదురు. కీర్తనల గ్రంథము 52వ కీర్తన. శూరుడా, చేసిన కీడును బట్టి నీవెందుకు అతిశయపడుచున్నావు? దేవుని కృప నిత్యముండును. మోసము చేయువాడా, వాడిగల మంగళ కత్తివలే నీ నాలుక నాశనము చేయ ఉద్దేశించున్నది. మేలు కంటే కీడు చేయుటయు, నీతి పలుకుట కంటే అబద్ధము చెప్పుటయు నీకిష్టము. కపటమైన నాలుక గలవాడా, అధిక నాశనకరమైన మాటలే నీకిష్టము. కావున దేవుడు సదాకాలము నిన్ను అనగొట్టును, నిన్ను పట్టుకొని ఆయన నీ గుడారములో నుండి నిన్ను పెళ్లగించును, సజీవుల దేశంలో నుండి నిన్ను నిర్మూలము చేయును. నీతిమంతులు చూచి భయభక్తులు కలిగి, ఇదిగో దేవుని తనకు దుర్గముగా ఉంచుకొనక తన ధనసమృద్ధి యందు నమ్మికించి తన చేటును బలపరుచుకున్నవాడు వీడే అని వారిని చూచి నవ్వుదురు. నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలెనున్నాను, నిత్యము దేవుని కృపయందు నమ్మికించున్నాను. నీవు దాన్ని నెరవేర్చితే వెనుక నేను నిత్యము నివసించెదను. నీ నామము నీ భక్తుల దృష్టికి ఉత్తమమైనది, నేను దాన్ని స్మరించి కనిపెట్టుచున్నాను. కీర్తనల గ్రంథము 53వ కీర్తన. దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకుందురు, వారు చెడిపోయిన వారు అసహ్యకారములు చేయుదురు. మేలు చేయవాడు ఒకడును లేడు. వివేకం కలిగి దేవుని వెతికివారు కలరేమో అని దేవుడు ఆకాశం నుండి చూచి నరులను పరిశీలించను. వారందరూ దారి తొలగి బొత్తిగా చెడి ఉన్నారు, ఒకడును తప్పకుండా అందరూ చెడి ఉన్నారు. మేలు చేయి వారెవరూ లేడు, ఒక్కడైన లేడు. దేవునికి ప్రార్థన చేయక ఆహారం మింగునట్లుగా నా ప్రజలను మింగు పాపాత్మలకు తెలివి లేదా? భయకారణము లేని చోట వారు భయభ్రాంతులైరి నన్ను ముట్టడి వారి ఎముకలను దేవుడు చెదరగొట్టి ఉన్నాడు. దేవుడు వారిని ఉపేక్షించను గనక నీవు వారిని సిగ్గుపరిచితివి. సియోనులో నుండి ఇశ్రాయేలునకు రక్షణ కలుగును గాక. దేవుడు చెరలో ఉన్న తన ప్రజలను రప్పించినప్పుడు యాకోబు హర్షించును, ఇశ్రాయేలు సంతోషించును. కీర్తనల గ్రంథము 54వ కీర్తన. దేవా, నీ నామమును బట్టి నన్ను రక్షింపుము, నీ పరాక్రమమును బట్టి నాకు న్యాయం తీర్చుము. దేవా, నా ప్రార్థన ఆలకింపుము, నా నోటి మాటలు చెవిని పెట్టుము. అన్యులు నా మీదకి లేచి ఉన్నారు, బలాఢ్యులు నా ప్రాణము తీయజూచున్నారు. వారు తమ ఎదుట దేవుని ఉంచుకున్న వారు కారు. ఇదిగో, దేవుడే నాకు సహాయకుడు, ప్రభువే నా ప్రాణమును ఆదరించువాడు. నా శత్రువులు చేయి కీడు ఆయన వారి మీదకి రప్పించును. నీ సత్యమును బట్టి వారిని నశింపచేయము, స్వేచ్ఛార్పణ బలులను నేను నీకు అర్పించెదను. యెహోవా నీ నామముత్తము, నేను దానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాను. ఆపదలన్నింటిలో నుండి ఆయన నన్ను విడిపించి ఉన్నాడు. నా శత్రువుల గతిని చూచి నా కన్ను సంతోషించుచున్నది. కీర్తనల గ్రంథము 55వ కీర్తన. దేవా, చెవియొగ్గి నా ప్రార్థన ఆలకింపుము, నా విన్నపమునకు విముఖుడవై ఉండకము. నా మనవి ఆలకించి నాకు ఉత్తరమిమ్ము. శత్రువుల శబ్దమును బట్టియు దుష్టుల బలత్కారమును బట్టియు నేను చింతాక్రాంతుడనై విశ్రాంతి లేక మూలుగుచున్నాను. వారు నా మీద దోషం మోపుచున్నారు, ఆగ్రహం గలవారై నన్ను హింసించుచున్నారు. నా గుండె నాలో వేదన పడుచున్నది, మరణభయము నాలో పుట్టుచున్నది. దిగులును వణకును నాకు కలుగుచున్నవి, మహాభయము నన్ను ముంచివేశను. ఆహా, గువ్వ వలె నాకు రెక్కలున్న ఎడల నేను ఎగిరిపోయి నెమ్మదిగా నుందునే. త్వరపడి దూరముగా పారిపోయి పెనుగాలిని సుడుగాలిని తప్పించుకుని అరణ్యములో నివసించియుందునే అనుకుంటుని. పట్టణములో బలత్కార కలహములు జరుగుట నేను చూచున్నాను. ప్రభువా, అట్టి పనులు చేయి వారిని నిర్మూలము చేయుము, వారి నాలుకలు ఛేదించుము. రాత్రింబగళ్ళు వారు పట్టణపు ప్రాకారముల మీద తిరుగుచున్నారు. పాపమును చెడుతనమును దానిలో జరుగుచున్నవి, దాని మధ్యను నాశనక్రియలు జరుగుచున్నవి. వంచనయు కపటమును దాని అంగడి వీధులలో మానక జరుగుచున్నవి. నన్ను దూషించువాడు శత్రువు కాడు, శత్రువైన ఎడల నేను దాన్ని సహింపవచ్చును. నా మీద మిట్టిపడువాడు నా యందు పగబట్టినవాడు కాడు, అట్టివాడైతే నేను దాగి ఉండవచ్చును. ఈ పని చేసిన నీవు నా సహకారివి, నా చెలికాడవు, నా పరిచయుడవు. మనము కూడి మధురమైన గోష్ఠి చేసి ఉన్నవారము, ఉత్సవమునకు వెళ్ళు సమూహముతో దేవుని మందిరమునకు పోయి ఉన్నవారము. వారికి మరణం అకస్మాత్తుగా వచ్చునుగాక, సజీవులుగానే వారు పాతాళమునకు దిగిపోదురుగాక. చెడుతనం వారి నివాసములలోనూ వారి అంతరంగమందును ఉన్నది. అయితే నేను దేవునికి మొరపెట్టుకుందును, యెహోవా నన్ను రక్షించును. సాయంకాలమున, ఉదయమున, మధ్యాహ్నమున నేను ధ్యానించుచూ మొరపెట్టుకుందును, ఆయన నా ప్రార్థన ఆలకించును. నా శత్రువులు అనేకులై ఉన్నారు, ఆయనను వారు నా మీదకి రాకుండాట్లు సమాధానము కలగజేసి ఆయన నా ప్రాణమును విమోచించి ఉన్నాడు. పురాతన కాలం మొదలుకొని ఆసీనుడగు దేవుడు మారుమనస్సు లేని వారై తనకు భయపడని వారికి ఉత్తరమిచ్చును. తమతో సమాధానంగా ఉన్న వారికి వారు బలత్కారము చేయుదురు,
తాము చేసిన నిబంధనను అతిక్రమింతురు. వారి నోటి మాటలు వెన్నవలె మృదువుగానున్నవి, అయినను వారి అంతరంగంలో కలహమున్నది. వారి మాటలు చమురు కంటే నుండిపోయినవి, అయితే అవి వరదీసిన కత్తులే. నీ భారము యెహోవా మీద మోపము, ఆయన నిన్ను ఆదుకొనును. నీతిమంతులను ఆయన ఎన్నడూనూ కదలనీయడు. దేవా, నాశన కూపంలో నీవు వారిని పడవేయుదువు. రక్తాపరాధులు వంచకులను సగము కాలమైనా బ్రతకరు. నేనైతే నీ యందు నమ్మిక ఉంచి ఉన్నాను. కీర్తనల గ్రంథము 56వ కీర్తన. దేవా, మనుషులు నన్ను మృంగవలననున్నారు. దినమెల్ల వారు పోరాడుచు నన్ను బాధించుచున్నారు. అనేకులు గర్వించి నాతో పోరాడుచున్నారు. దినమెల్లా నా కొరకు పొంచి ఉన్నవారు నన్ను మృంగవలననే ఉన్నారు. నాకు భయము సంభవించే దినమున నిన్ను ఆశ్రయించుచున్నాను. దేవుని బట్టి నేను ఆయన వాక్యమును కీర్తించదను. దేవుని యందు నేను నమ్మిక ఉంచి ఉన్నాను. శరీరధారులు నన్నేమి చేయగలరు? దినమెల్ల వారు నా మాటలు అపార్థము చేయుదురు. నాకు హాని చేయవలన తలంపులే వారికి నిత్యము పుట్టుచున్నవి. వారు గుంపు కూడి పొంచి ఉన్నారు. నా ప్రాణం తీయగోరుచు వారు నా అడుగుజాడలు గుర్తుపట్టుదురు. తాము చేయి దోషక్రియ చేత వారు తప్పించుకుందురా. దేవా, కోపము చేత జనములను అణగగొట్టుము. నా సంచారములను నీవు లెక్కించి ఉన్నావు. నా కన్నీళ్లు నీ బుడిలో ఉంచబడి ఉన్నవి, అవి నీ కవలలో కనబడను గదా. నేను మొరపెట్టుతున్న నా శత్రువులు వెనుకకు తిరుగుదురు. దేవుడు నా పక్షంలో ఉన్నాడని నాకు తెలియను. దేవుని బట్టి నేను ఆయన వాక్యమును కీర్తించదను. యెహోవాను బట్టి ఆయన వాక్యమును కీర్తించదను. దేవుడు నా పక్షంలో ఉన్నాడు, నేను భయపడను. నరులు నన్నేమి చేయగలరు? దేవా, నీవు మరణము నుండి నా ప్రాణమును రక్షించి ఉన్నావు. నేను జీవ పెలుగులో దేవుని సన్నిధిని సంచరించినట్లు జారి పడకుండా నీవు నా పాదములను తప్పించి ఉన్నావు. నేను నీకు మ్రొక్కుకొని ఉన్నాను. నేను నీకు స్తుతియాగములను అర్పించదను. కీర్తనల గ్రంథము 57వ కీర్తన. నన్ను కరుణింపుము దేవా, నన్ను కరుణింపుము. నేను నీ శరణుజొచ్చి ఉన్నాను. ఈ ఆపదలు తొలగిపో వరకు నీ రెక్కల నీడను శరణుజొచ్చి ఉన్నాను. మహోన్నతుడైన దేవునికి, నా కార్యం సఫలం చేయ దేవునికి నేను మొరపెట్టుచున్నాను. ఆయన ఆకాశము నుండి ఆజ్ఞ ఇచ్చి నన్ను రక్షించును. నన్ను మృంగగోరు వారు దూషణలు పలుకున్నప్పుడు దేవుడు తన కృపాసత్యములను పంపును. నా ప్రాణము సింహముల మధ్యనున్నది, కోపోద్రికల మధ్యను నేను పండుకొనుచున్నాను. వారి దంతములు శూలములు, అవి అంబులు, వారి నాలుక వాడిగల కత్తి. దేవా, ఆకాశము కంటే అత్యున్నతుడుగా నిన్ను కనపరుచుకునుము. నీ ప్రభావం సర్వభూమి మీద కనబడనిమ్ము. నా అడుగులను చిక్కించుకున్నట్టుకే వారు వలయడ్డిరి. నా ప్రాణము కుంగి ఉన్నది. నా ఎదుట గుంట తవ్వి దానిలో తామే పడిరి. నా హృదయం నిబ్బరంగానున్నది. దేవా, నా హృదయం నిబ్బరంగానున్నది. నేను పాడుచూ స్తుతిగానము చేసేదను. నా ప్రాణమా మేల్కొనుము, స్వరమండలమా సితారా మేల్కొనుడి. నేను వేకువనే లేచెదను. నీ కృప ఆకాశము కంటే ఎత్తైనది, నీ సత్యం మేఘమండలం వరకు వ్యాపించి ఉన్నది. ప్రభువా, జనములలో నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించదను. ప్రజలలో నిన్ను కీర్తించదను. దేవా, ఆకాశము కంటే అత్యున్నతుడుగా నిన్ను కనపరుచుకునుము. నీ ప్రభావము సర్వభూమి మీద కనబడనిమ్ము. కీర్తనల గ్రంథము 58వ కీర్తన. అధిపతులారా, మీరు నీతిని అనుసరించి మాట్లాడుదునన్నది నిజమా? నరులారా, మీరు న్యాయమును బట్టి తీర్పు తీర్చుదురా? లేదే, మీరు హృదయపూర్వకముగా చెడుతనం జరిగించున్నారు. దేశమందు మీ చేతి బలత్కారము తూచి చెల్లించుచున్నారు. తల్లి కడుపున పుట్టినది మొదలుకొని భక్తిహీనులు విపరీత బుద్ధి కలిగి ఉందురు. పుట్టిన తోడనే అబద్ధములాడుచు తప్పిపోవుదురు. వారి విషము నాగుపాము విషం వంటిది. మాంత్రికులు ఎంత నేర్పుగా మంత్రించినను వారి స్వరము తనకు వినబడకుండానట్లు చెవి మూసుకున్నట్టి చెవిటి పాము వలె వారున్నారు. దేవా, వారి నోటి పండ్లను విరగ్గొట్టము. యెహోవా, కొదమసింహముల కోరలను ఊడగొట్టుము. పారు నీళ్ల వలె వారు గతించిపోవుదురు. అతడు తన బాణములు సంధింపగా అవి తునాతునకలైపోవును. వారు కరిగిపోయిన నత్తవలె ఉందురు. సూర్యుని చూడని గర్భస్రావం వలె ఉందురు. మీ కుండలకు ముళ్ళకంపల సెగ తెగలకు మునిపే అది పచ్చిదైనను ఉడికినదైనను ఆయన దానిని ఎగరగొట్టుచున్నాడు. ప్రతిదండన కలగగా నీతిమంతులు చూచి సంతోషించుదురు. భక్తిహీనుల రక్తములో వారు తమ పాదములు కడుగుకొందురు. కావున నిశ్చయముగా నీతిమంతులకు ఫలం కలుగుననియు, నిశ్చయముగా న్యాయం తీర్చు దేవుడు లోకములో ఉన్నాడనియు మనుషులు ఒప్పుకొందురు. కీర్తనల గ్రంథము 59వ కీర్తన. నా దేవా, శత్రువుల చేతిలో నుండి నన్ను తప్పింపుము. నా మీద పడువారికి చిక్కకుండా నన్ను ఉద్ధరించుము. పాపము చేయి వారి చేతిలో నుండి నన్ను తప్పింపుము. రక్తాపరాధుల చేతిలో నుండి నన్ను రక్షింపుము. నా ప్రాణం తీయవలనని వారు పొంచి ఉన్నారు. యెహోవా, నా దోషమును బట్టి కాదు, నా పాపమును బట్టి కాదు, ఊరకయే బలవంతులు నా పైన పోగుబడి ఉన్నారు. నా యందు ఏ అక్రమం లేకున్నను వారు పరుగులెత్తి సిద్ధపడుచున్నారు. నన్ను కలుసుకొనుటకై మేల్కొనుము. సైన్యములకు అధిపతియగు యెహోవా అయిన దేవా, ఇశ్రాయేలు దేవా,
అన్యజనులందరినీ శిక్షించుటకై మేల్కొనుము, అధిక ద్రోహులలో ఎవరిని కనికరించకము. సాయంకాలమున వారు మరలా వచ్చెదరు, కుక్కవల మరుగుచు పట్టణము చుట్టూ తిరుగుదురు. వినువారెవరునూ లేరనుకొని వారు తమ నోట నుండి మాటలు వెళ్ళగొక్కుదురు, వారి పెదవులలో కత్తులున్నవి. యెహోవా, నీవు వారిని చూచి నవ్వుదువు, అన్యజనులందరినీ నీవు అపహసించుదువు. నా బలమా, నీ కొరకే నేను కనిపెట్టుకుని ఉన్నాను. నా ఉన్నత దుర్గము దేవుడే. నా దేవుడు తన కృపలో నన్ను కలుసుకొనెను. నా కొరకు పొంచి ఉన్న వారికి సంభవించిన దానిని దేవుడు నాకు చూపించును. వారిని చంపకము, ఏలయనగా నా ప్రజలు దానిని మర్చిపోదురేమో. మా కేడమైన ప్రభువా, నీ బలము చేత వారిని చెల్లాద చెదరు చేసి అణగుగొట్టుము. వారి పెదవుల మాటలను బట్టి, వారి నోటి పాపమును బట్టి, వారు పలుకు శాపములను బట్టి, అబద్ధములను బట్టి వారు తమ గర్వములో చిక్కుబడుదురు కాక. కోపము చేత వారిని నిర్మూలము చేయుము, వారు లేవలేకపోయినట్లు వారిని నిర్మూలము చేయుము. దేవుడు యాకోబు వంశమును ఏలుచున్నాడని బూదిగంతముల వరకు మనుషులు ఎరుగునట్లు చేయుము. సాయంకాలమున వారు మరలా వచ్చెదరు, కుక్కవలె మరుగుచు పట్టణము చుట్టూ తిరుగుదురు. తిండి కొరకు వారు ఇటు అటు తిరుగులాడుదురు. తృప్తి కలగనడేలా వారు దినమంతయు ఆగుదురు. నీవు నాకు ఎత్తైన కోటగా ఉన్నావు, ఆపద్దినమున నీవు ఆశ్రయముగా ఉన్నావు. నీ బలమును గుర్చి నేను కీర్తించెదను, ఉదయమున నీ కృపను గుర్చి ఉత్సాహగానము చేసేదను. దేవుడు నాకు ఎత్తైన కోటగాను కృపగల దేవుడుగాను ఉన్నాడు. నా బలమ నిన్నే కీర్తించెదను. కీర్తనల గ్రంథము 60వ కీర్తన. దేవా, మమ్ము విడినాడినావు, మమ్ము చెదరగొట్టినావు. నీవు కోప్పడితివి, నీవు మరలా మమ్మను బాగు చేయుము. నీవు దేశమును కంపింపజేసి ఉన్నావు, దానిని బ్రద్దలు చేసి ఉన్నావు. అది వణుకుచున్నది, అది పడిపోయిన చోట్లు బాగు చేయుము. నీ ప్రజలకు నీవు కఠిన కార్యములు చేస్తువి, తూలినట్లు చేయి మద్యమును మాకు త్రాగించితివి. సత్యము నిమిత్తం ఎత్తిపెట్టుటకై నీ యందు భయభక్తులు గలవారికి నీవు ఒక ధ్వజమునిచ్చి ఉన్నావు. నీ ప్రియులు విమోచింపబడినట్లు నీ కుడి చేత్తో రక్షించి నాకు ఉత్తరమిమ్ము. తన పరిశుద్ధతోడని దేవుడు మాట ఇచ్చి ఉన్నాడు. నేను ప్రహర్షించదను, శకమును పంచిపెట్టదను, సుక్కోతులోను కల్పించదను. గిలాదు నాది, మనష్య నాది, ఎఫ్రాయిము నాకు శిరస్త్రాణము, యూదాన రాజదండము. మోయాబు నేను కాళ్ళు కడుక్కొని పల్లెము, ఎదోము మీద నా చెప్పు విసిరివేయుదును. ఫిలిష్తియా, నన్ను గూర్చి ఉత్సాహధ్వరి చేయుము. కోటగల పట్టణంలోనికి నన్నెవుడు తోడుకొని పోవును, ఎదోములోనికి నన్నెవుడు నడిపించును. దేవా, నీవు మమ్మ విడినాడినావు గదా, మా సేనలతో కూడా బయలుదేరుట బాని ఉన్నావు గదా. మనుషుల సహాయం వ్యర్థము, శత్రువులను జయించుటకు నీవు మాకు సహాయం దయచేయము. దేవుని వలన మేము శూరకార్యములు జరిగించదము, మా శత్రువులను అనగదొక్కువాడు ఆయనే. కీర్తనల గ్రంథము 61వ కీర్తన. దేవా, నా మొర్ర ఆలకింపుము, నా ప్రార్థనకు చెవియొగ్గుము. నా ప్రాణము తల్లడిల్లగా బూదిగంతముల నుండి నీకు మొరపెట్టుచున్నాను. నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నీవు నన్ను ఎక్కించుము. నీవు నాకు ఆశ్రయముగా ఉంటివి, శత్రువుల ఎదుట బలమైన కోటగా ఉంటివి. యుగయుగములు నేను నీ గుడారములో నివసించెదను, నీ రెక్కల చాటున దాగుకొందును. నీవు నా మొక్కుబడులను అంగీకరించి ఉన్నావు. నీ నామమందు భయభక్తులు గలవారి స్వాస్థ్యము నీవు నాకు అనుగ్రహించి ఉన్నావు. రాజునకు దీర్ఘాయువు కలుగజేయుదువుగాక, అతని సంవత్సరములు తరతరములు గడుచునుగాక. దేవుని సన్నిధిని అతడు నిరంతరము నివసించునుగాక. అతని కాపాడుటకై కృపాసత్యములను నియమించుము. దినదినము నా మొక్కుబడులను నేను చెల్లించినట్లు నీ నామమును నిత్యము కీర్తించెదను. కీర్తనల గ్రంథము 62వ కీర్తన. నా ప్రాణము దేవుని నమ్ముకొని మౌనముగానున్నది. ఆయన వలన నాకు రక్షణ కలుగును. ఆయనే నా ఆశ్రయదుర్గము, ఆయనే నా రక్షణకర్త. ఎత్తైన నా కోట ఆయనే, నేనంతగా కదిలింపబడును. ఎన్నాళ్ళు మీరు ఒకనిపై పడుదురు, ఒరుగుచున్న గోడను పడబో కంచెను మీరు పడద్రోయినట్లు మీరందరూ ఎన్నాళ్ళు ఒకని పడద్రోయి చూచుదురు. అతని ఔన్నత్యము నుండి అతని పడద్రోయుటికే వారు ఆలోచించుదురు. అబద్ధమాట వారికి సంతోషము, వారు తమ నోటితో శుభవచనం పలుకుచు అంతరంగములో దూషించుదురు. నా ప్రాణమా, దేవుని నమ్ముకొని మౌనంగా నుండుము. ఆయన వలనే నాకు నిరీక్షణ కలుగుచున్నది. ఆయనే నా ఆశ్రయదుర్గము, నా రక్షణాధారము. నా ఎత్తైన కోట ఆయనే, నేను కదిలింపబడును. నా రక్షణకు, నా మహిమకు దేవుడే ఆధారము. నా బలమైన ఆశ్రయదుర్గము, నా ఆశ్రయము దేవునిందే ఉన్నది. జనులారా, ఎల్లప్పుడూ ఆయనను నమ్మికించుడి, ఆయన సన్నిధిని మీ హృదయములు కుమ్మరించుడి. దేవుడు మనకు ఆశ్రయము. అల్పులైన వారు వట్టి ఊపిరి ఉన్నారు, ఘనులైన వారు మాయస్వరపులు, త్రాసులో వారందరూ తేలిపోదురు. వట్టి ఊపిరి కన్నా అలకనగా ఉన్నారు. బలత్కారమందు నమ్మికించుకుడి, దోచుకున్నట చేత గర్వపడకుడి. ధనం హెచ్చినను దాన్ని లక్ష్య పెట్టకుడి. బలం తనదర ఒక మారు దేవుడు సెలవిచ్చను, 2 మారులు ఆ మాట నాకు వినపడును. ప్రభువా, మనుషులకందరికీ వారి వారి క్రియల చొప్పున నీవే ప్రతిఫలం ఇచ్చున్నావు, కాగా కృపచూపుటయు నీది.